ఆ కార్కి కొంచెం ఇవ్వండి. ఈ కార్యక్రమానికి ఎక్స్ఎంపీ ఈ మండల ఎన్నికలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జు సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బొరిగ శోభక్క గారు, సహా ఇన్ఛార్జ్ రంగారెడ్డి గారు, మీరందరూ కూడా రగన్న విజయంలో భాగం పంచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వీరందరి యొక్క కృషి కార్యక్రమాలు కొంచెం జరగాలి. ఏమైంది ఇప్పుడు లాస్ట్ ఇందాక లొకేషన్ పంపించిన ఇప్పుడు ఇక్కడ ఆడికే వస్తురా? ఎంతసేపు చూపిస్తుంది? జల్దీ రండి. స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన యొక్క అభ్యర్థి శ్రీ రఘునందన్ గారు, అదేవిధంగా శ్రీ కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎంపీ సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వారు చెప్పేటువంటి ఒక విషయాలందరూ కూడా ఆలకిద్దాం. బతుకమ్మని అదేవిధంగా బోనాలు ఏవైతున్నాయో ఆ మహిళలందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మనవి. ప్రతి కార్యక్రమానికి గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు రావడం జరిగింది. కావున దయచేసి ముందర ఉన్న స్థానానికి కొంచెం ముందు జరపాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. దయచేసి పోలీసు వాళ్ళు కొంచెం సహకరించాలండి. సార్ పెద్ద సార్ స్థానాన్ని ముందు జరపాలి, జనాలు కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి అందరూ ముందుకు రావాలి, జనాలు ముందుకు రావాలి. ఇటు వన్ ఇయర్ స్టార్ట్ చేయండి సార్, కొంచెం వన్ ఇయర్ స్టార్ట్ చేయాలి. ఆ స్థానాన్ని ముందు జరపండి సార్. ప్రతి ఒక్క కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ యజ్ఞంలో వారు మనందరికీ మార్గనిర్దేశం చేయడానికి ఈరోజు మిర్దోటి మండలం కోంపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి కిషన్ రెడ్డి గారికి
స్వాగతం పలుకుతున్నటువంటి ఈ అశోక జనానికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు దుబ్బాక ప్రజలందరూ కూడా దిశలోపై రఘునందన్ రావు గారిని గెలిపించి భారతీయ జనతా పార్టీని కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని సపోర్ట్ చేస్తూ ఈ రోజు ఏదైతే ఈ కచరా ప్రభుత్వం ఉందో, ఏదైతే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల నడ్డులు విరుస్తూ పేదల భాగోగులు చూడకుండా వాళ్ళ యొక్క ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అంతం చేయడానికి ఈ రోజు మన కిషన్ రెడ్డి అన్న గారు ఇక్కడికి రావడం జరిగింది. తాటమ్మా ఆ రథాన్ని కొంచెం ఈ రథం ఆపేసేంత భిక్షపతి ఈ రథం కొంచెం ముందుకోవాలి. సంతోష్ ముందంతా తీసుకో. ఆపాలి ఆపాలి. ఆ రథం మీద ఉన్న మైకులు కూడా ఇటు కనెక్ట్ చేయమనండి. భిక్షపతిని ఇటుకడికి రమ్మనండి. భిక్షపతి గారు ఇక్కడికి రండి. అది కార్నర్ అయిపోతుందేమో, ఇది బాగుంటుందేమో. రథం ఒక 2 అడుగులు ముందుకు పోవాలి. సంతోష్ అదే రథం 2 అడుగులు ముందుకు పోవాలి. భిక్షపతి గారు ప్రచార రథం వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరినీ దయచేసి ముందుకు చెప్పాల్సిందిగా వేడుకుంటా ఉన్నాను. ప్రచార రథం వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా దయించి నాయకులు సహకరించాలి. దయచేసి భారతీయ జనతా పార్టీ అంటేనే క్రమశిక్షణకి ప్రతిరూపం. శ్రీకాంత్ ఒక నిమిషం కొంచెం సైడ్ జరిగి భిక్షపతిని మాట్లాడండి. అలా వెనకాల ఉన్న వాళ్ళందరినీ ముంగడికి తీసుకోవాలి దయచేసి. దుబ్బాక ఉప ఎన్నికలో భాగంగా ఈ రోజు మిరుదొడ్డి మండలం